అందరి నమస్కారం. నా పేరు అబ్దుల్ బాసిద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం గుంతకల్ నియోజకవర్గ అధ్యక్షుడు. ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ అన్నోళ్ళందరికీ కూడా మా ఆహ్వానం అందించి వచ్చినందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మన ఉగాది రోజు నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ పేరుతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. ఆ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఏదైతే విడుదల చేశారో అది కేవలం 2 సంవత్సరాల పాటు అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండరు, విడుదల చేశామన్నటువంటి జాబ్ క్యాలెండరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు, యువకులు కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు 4 లక్షల నుంచి 5 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం అధికారులందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆనాడు ఏదైతే ఆ పాలక మండలిలో రాకముందు, అధికారంలో రాకముందు జాబ్ క్యాలెండర్ అంటూ యువగలం పేరుతో పాదయాత్ర చేసినటువంటి నారా లోకేష్ గారు ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే మా అంగీ పట్టుకొని అడగండి, నిరుద్యోగులందరూ మేము పారిపోయే బ్యాచ్ కాదు, మేము జగన్మోహన్ రెడ్డి అని అనేకమైనటువంటి ఊదరగొట్టే మాటలు మాట్లాడడం జరిగింది. మనందరూ కూడా చూసాం. ఇక్కడే మన గుత్తికి కూడా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు ఇస్తాము, ఉద్యోగాలు రాకపోతే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాము, ఉద్యోగాలు రాకుండా ప్రతి ఒక్కరు కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఈ రోజుకి దాదాపుగా 1 నెల గడిస్తే 2 సంవత్సరాల కాలం అవుతుంది అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకైనా కూడా నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి లేదు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. కానీ అసెంబ్లీ సాక్షికేమో చంద్రబాబు నాయుడు గారేమో 6,50,000 ఉద్యోగాలు ఇచ్చామంటారు. తర్వాత శాసన మండలిలోకి పోయిన తర్వాత ఆ మినిస్టర్ గారు చూస్తే 5 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. వాళ్ళలోనే వాళ్ళకు సరైనటువంటి లెక్కలు తెలియవు. ఏదైనా అడిగినారంటే మాలాంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా కూడా ప్రశ్నిస్తే వారి యొక్క డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడము, ఆ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళపైన అనవసరమైనటువంటివి మాటలు మాట్లాడడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం ఏది కూడా చేయడం లేదు. మరి మనంతా కూడా చూస్తున్నాం. అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. అధికారం వచ్చిన తర్వాత హామీలన్నిటి కూడా పక్కన పెట్టారు. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటి కూడా తూచా తప్పకుండా వాటికంటే ఎక్కువ మెరుగైనటువంటివి ఇస్తాము, మేము ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇంకా ఎక్కువైనటువంటి పథకాలు ఇస్తామని చెప్పి ఆశ చూపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనమందరం కూడా చూసాం. అన్ని కూడా ఏ హామీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కాపీ కొట్టి అవి మాత్రమే కొన్ని అరకొరగా అమలు చేస్తున్నారు తప్ప మిగతా ఏ హామీలు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి మనందరూ కూడా చూసాము. అదే విధంగా జాబ్ క్యాలెండర్ లో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్నప్ప అంటే 2 సంవత్సరాల కాలం అయిన తర్వాత 2 జనవరిలు పోయిన తర్వాత నిరుద్యోగులందరూ కూడా ప్రశ్నిస్తుంటే, యువత అంతా కూడా ప్రశ్నిస్తుంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 10,060 మాత్రమే. అవి కూడా ఒకటేసారి ఇవ్వరంట. ఆ ఉద్యోగాలన్నీ కూడా 4 విడతల ప్రకారం ఇస్తాము, 4 విడతల ప్రకారం ఇస్తామని చెప్పేసి అక్టోబర్కి తీసుకొని పోతామంటున్నారు. అంటే అక్టోబర్ అయిపోతే మొదటి తర్వాత డిసెంబర్, జనవరి వస్తుంది. జనవరి వచ్చినాక మరో ఇంకో 10,000 ఇస్తాము అని చెప్తే ఇంకా వీళ్ళు చెప్పినటువంటి హామీలు ఎక్కడ? వీళ్ళు చెప్పేటువంటి ఈ 10,600 లెక్క ఇచ్చుకుంటూ పోతే 10 సంవత్సరాలైనా కూడా 1 లక్ష ఉద్యోగాలు కూడా ఇచ్చేటువంటి, శాశ్వత ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అందుతో కాకుండా మనందరూ కూడా చూసాం. వాటి ఏదో 10,060 ఉద్యోగాలు ఇచ్చిన వెంటనే వాళ్ళందరూ కూడా నోటిఫికేషన్లు ఇచ్చేసి వారికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేసి జాబ్ లెటర్స్ ఇచ్చిన మాదిరిగా పెద్ద పెద్ద హెడ్లైన్స్ తో, పెద్ద పెద్ద మాటలతో ప్రెస్ మీట్లు పెట్టి మా ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి విధానాలు 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నామని చెప్పేసి ఉదరగొట్టే మాటలు మాట్లాడడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 6 నెలల కాలంలో 1,34,000 ఉద్యోగాలు శాశ్వతంగా సచివాలయాల ద్వారా అనేకమైన ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాటితో పాటు వాలంటరీ వ్యవస్థ తీసుకొని వచ్చారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా దాదాపుగా 2,34,000 మంది పైగా వాలంటీర్లను కూడా తీసుకొని వచ్చారు. ఆ వాలంటీర్ల పరిస్థితి ఈ రోజు ఏముంది? మేము వచ్చిన తర్వాత 10,000 ఇస్తామన్నారు. ఇప్పుడు 10,000 కాదు కదా, వాళ్ళకు ఉద్యోగమే లేకుండా తీసేశారు. మరియు ఈ యొక్క ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు కూడా
తీవ్రమైన ఒత్తిళ్లు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట ఈ యొక్క సచివాలయ ఉద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దారికి తీసుకొని వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే ఆ చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మాట నిలబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏటా 75,000 మంది ఉద్యోగుల అర్హత కోల్పోయినా పట్టించుకొని దుస్థితిలో మరో 10,000 ప్రభుత్వ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అంటూ తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకొని వస్తుంది. ఈరోజు చూసుకుంటే 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 6,31,310 ఉద్యోగాలు తీసుకొని వచ్చారు. నేడు కేవలం 2 సంవత్సరాల కాలంలో వీరు తీసుకొని వచ్చినటువంటి ఉద్యోగాలు ఏవైనా ఉంటే జాబ్ క్యాలెండర్ ద్వారా కేవలం 10,000 ఉద్యోగాలే, అవి కూడా శాశ్వతంగా వచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా లేదని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అనేక చోట్ల కూడా ఇప్పుడు ఇంకా స్కామ్ మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వార్డు సచివాలయాల ఉద్యోగుల నోటిఫికేషన్ నియామకము, 66 లక్షల మందికి వాలంటీర్లు ఉపాధి కల్పన, అదే విధంగా ఇంకా అప్కమ్ ద్వారా 96,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆర్టీసీ విలీనం ద్వారా 58,000 మందికి ఉద్యోగాలు క్రమబద్ధీకరణ చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తు చేశారు. ఏపీపీసీ ద్వారా 78 నోటిఫికేషన్లతో పోస్టులు భర్తీ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి వాటన్నిటిని కూడా అప్పుడు అనేకమైనటువంటి మాటలు చెప్పి వాటన్నిటిని కూడా తుంగలోకేసి వాళ్ళు విష ప్రచారాన్ని ప్రభుత్వం మొత్తం కూడా ఆ రోజు అభివృద్ధి వైపు తీసుకొని పోతుంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా కేవలము మీకంతా కూడా స్కిల్ డెవలప్మెంట్స్ ఏర్పాటు చేస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, ఉద్యోగం రాకుంటే 3,000 ఉద్యోగం ఇస్తారని చెప్పేసి చెప్పారు. ఎక్కడ కూడా పట్టించుకున్న పాపం లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు చెప్పినటువంటి మాటలను నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున తెలియజేస్తున్నాం. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేస్తూ, అదే విధంగా మొన్న కూడా మన గుంతకల్ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు. 2014 నుంచి 2019 వరకు జాబ్ క్యాలెండర్లు మేమంతా కూడా జాబ్ క్యాలెండర్లు మాత్రమే చూస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అవునన్న గారు, నిజమే మీరు చెప్పినట్లు 2014 నుంచి 19 కాలంలో ఏవైతే ఉత్త జాబ్ క్యాలెండర్లు చూశారో 2024 నుంచి ఈ రోజు 2026 వరకు కేవలం నిరుద్యోగులందరూ కూడా ఆ క్యాలెండర్లు చూస్తూనే ఉన్నారు తప్ప వాళ్ళకి శాశ్వతమైన ఉద్యోగాలు లేదు, అభివృద్ధి లేదు అనేటువంటిది మీరు చెప్పగానే చెప్పారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నిరుద్యోగులందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసి అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు.